హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో కేవలం 15 నిమిషాల్లో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. దానికోసం అయితే ఫస్ట్ అయితే చికెన్ 2 సార్లు మంచిగా కడిగి మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్లో వేసుకొని ఇందులోనికి మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక బౌల్లో పెరుగు, కొంచెంగా పుదీనా, కొంచెంగా కొత్తిమీర. ఈ ఐటమ్స్ అన్నీ ముక్కలకి పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఒకసారి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని అయితే కామెంట్ చేయండి. తర్వాత ఇందులోనికి మనం ఒక నిమ్మకాయ మొత్తం రసం తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ మ్యారినేట్ చేసి పెట్టిందంతా ఒక 2 అవర్స్ మనం పక్కన పెట్టి తర్వాత ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక 2 అవర్స్ కుదరకపోయినా ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక 3 పావుల ఆయిల్ పోసి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అంతా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలుకలు, ఒక 2 పెద్ద ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టమాటాలు, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు ఆనియన్స్ అనేవి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సాఫ్ట్గా మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఈ ఆనియన్స్ టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత ఫస్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అంతా ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మనం రైస్తోని కూడా వేసి చేయొచ్చు, కాకపోతే ఇలా చేసి చూడండి, ఇలా కూడా బాగుంటుంది. చికెన్ అనేది మనం ఇలానే కుక్ చేసుకుంటే పులావ్ అనేది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది. ఒక 50% మనం చికెన్ కుక్ చేసుకోవాలి ఫస్టే. తర్వాత ఇందులోనికి మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను, బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే. అందులో రేషన్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. అంటే గ్లాస్కి గ్లాస్న్నర వాటర్ అయితే. ఇంకా ఇందులోనికి కొత్తిమీర పుదీనా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అనేది అంటే సాల్ట్ టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి విజిల్స్ అనేవి అయితే ఇచ్చుకోవాలి. ఒక 1 విజిల్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ కుక్ చేసుకున్నాం కాబట్టి 50% 1 విజిల్ ఇస్తే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే చికెన్ పులావ్ అయితే తింటే చాలా బాగుంటుంది. కొంచెం ఆనియన్స్, ఒక లెమన్ వేసుకొని తినాలి. అబ్బా, ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.